హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఈ యొక్క సమాచారంలో మీకు రెవెన్యూ గ్రామాల సంఖ్య ఎంత ఉన్నాయి, అండ్ అలాగే అత్యల్ప గ్రామ పంచాయతీలు గల జిల్లా ఏది, అండ్ అలాగే రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత, అండ్ అత్యధిక శాసనసభ స్థానాలు గల జిల్లా ఏది తదితర ముఖ్యమైనటువంటి వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు నా యొక్క క్లాస్ని విన్నట్లయితే మీకు ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతాయి. సో అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ మీకు కవర్ చేసి అందించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. జనాభా లెక్కల ప్రకారం 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం 4,95,77,103. నెక్స్ట్ పురుష జనాభా చూసుకున్నట్లయితే 248 లక్షలు, స్త్రీ జనాభా 247 లక్షలు. దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం 4.10%. నెక్స్ట్ 1961 నుంచి 71లో దశాబ్ద జనాభా వృద్ధి 18.88% ఉండగా 1981 నుండి 91లో 21.13% పెరిగింది. ఆ తర్వాత ఈ వృద్ధి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 2001 నుండి 11లో కేవలం 9.21% మాత్రమే దశాబ్ద జనాభా వృద్ధి నమోదైంది. ఇది జాతీయ సగటు 17.72 కంటే చాలా తక్కువ. 2011లో భారతదేశ జనాభా చదరపు కిలోమీటర్కు 382 ఉండగా ఆంధ్రప్రదేశ్లో 304 మాత్రమే ఉంది. రాష్ట్రంలో స్త్రీ పురుషుల నిష్పత్తి 2001లో 983 కాగా 2011లో 997కు పెరిగింది. ఇది భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి 943 కంటే ఎక్కువ. స్టాటిస్టికల్ ఇయర్ బుక్ ప్రకారం రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణము చూసుకున్నట్లయితే 34,572 చదరపు కిలోమీటర్లు, అంటే 21.58%. నెక్స్ట్ 2016 నుండి 2017 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణము 36,909.36 చదరపు కిలోమీటర్లు, అంటే 22.63%. నెక్స్ట్ పాలనాపర అంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 14, అండ్ రెవెన్యూ డివిజన్ల సంఖ్య 5, మండలాల సంఖ్య 63. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 14, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 3, మండలాల సంఖ్య 66. అండ్ అలాగే కర్నూలులో 14, 3, 54. అండ్ అలాగే వైఎస్ఆర్ కడపలో 10, 3, 51. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలో 10, 3, 38. నెక్స్ట్ విజయనగరం జిల్లాలో 9, 2, 43. నెక్స్ట్ విశాఖపట్నంలో 15, 4, 43. నెక్స్ట్ తూర్పుగోదావరి 19, 7, 64. నెక్స్ట్ పశ్చిమ గోదావరి 15, 4, 48. నెక్స్ట్ కృష్ణాలో 16, 4, 50. నెక్స్ట్ గుంటూరులో 17, 4, 57. నెక్స్ట్ ప్రకాశంలో 12, 3, 56. తూర్పుగోదావరి జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 19, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 7, మండలాల సంఖ్య 64. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 15, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 4, మండలాల సంఖ్య 48. అలాగే కృష్ణా జిల్లాలో 16, 4, 50. అండ్ నెక్స్ట్ గుంటూరులో అసెంబ్లీ స్థానాల సంఖ్య 17, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 4, మండలాల సంఖ్య 57. అండ్ అలాగే ప్రకాశం జిల్లాలో 12, 3, 56. నెక్స్ట్ నెల్లూరులో 10, 5, 46. సో ఈ విధంగా మొత్తం చూసుకున్నట్లయితే అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం 175 అన్ని జిల్లాల్లో కలుపుకొని. నెక్స్ట్ రెవెన్యూ డివిజన్ల సంఖ్య 50. నెక్స్ట్ మొత్తం అన్ని జిల్లాల్లో కలుపుకొని మండలాల సంఖ్య 670.
నెక్స్ట్ పురపాలక సంస్థలు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ప్రకారం. నగర అభివృద్ధి సంస్థలు 5, నగరపాలక సంస్థలు అంటే మున్సిపల్ కార్పొరేషన్లు 13, నెక్స్ట్ నగర పంచాయతీలు 25, రెవెన్యూ డివిజన్లు 49, పురపాలక సంఘాలు అంటే మున్సిపాలిటీలు 71, పట్టణాలు 195, అత్యధిక పట్టణాలు గల జిల్లా చిత్తూరు 22 జిల్లాలు ఉన్నాయి. అత్యల్ప పట్టణాలు గల జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఇందులో 10 జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ 10 పట్టణాలు ఉన్నాయి. నెక్స్ట్ అత్యధిక రెవెన్యూ డివిజన్లు గల జిల్లా తూర్పుగోదావరి 7, అనంతపురం 5. నెక్స్ట్ తక్కువ రెవెన్యూ డివిజన్లు గల జిల్లాలు విజయనగరం 2. రాష్ట్రంలో ఉన్న మండల ప్రజా పరిషత్లు 640, అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు 66 మండలాలు ఉన్నాయి. నెక్స్ట్ అత్యల్ప మండలాలు గల జిల్లా విజయనగరం జిల్లా 34 మండలాలు ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ మండలాలు 670, రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ గ్రామాలు 17,398. నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలు, ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. సో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక బిట్ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తం గ్రామ పంచాయతీలు 12,918. నెక్స్ట్ అత్యధిక గ్రామ పంచాయతీలు గల జిల్లా చిత్తూరు, అత్యల్ప గ్రామ పంచాయతీలు గల జిల్లా వైఎస్ఆర్ కడప. మొత్తం గ్రామాలు 17,366, జనావాసం కలవి 16,452, జనావాసం లేనివి 914. నెక్స్ట్ అదనపు సమాచారం చూద్దాము. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అదనపు సమాచారం. రాష్ట్రంలోని రాజ్యసభ స్థానాల సంఖ్య 11, జిల్లా పరిషత్ల సంఖ్య 13, లోక్సభ స్థానాల సంఖ్య 58, అసెంబ్లీ స్థానాల సంఖ్య 175+1 అంటే నామినేటెడ్. నెక్స్ట్ అత్యధిక శాసనసభ స్థానాలు గల జిల్లా తూర్పుగోదావరి. నెక్స్ట్ తక్కువ శాసనసభ స్థానాలు గల జిల్లా విజయనగరం జిల్లా. నెక్స్ట్ రాష్ట్రంలో జెడ్పీపీల సంఖ్య 13, రాష్ట్రంలో జెడ్పీటీసీల సంఖ్య 653. నెక్స్ట్ రాష్ట్రంలో ఎంపీపీల సంఖ్య 640, రాష్ట్రంలో ఎంపీటీసీల సంఖ్య 10,992. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెమింగో పక్షుల పండుగ, రొట్టెల పండుగలను నెల్లూరు జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించింది. నెక్స్ట్ బిట్ కోటప్పకొండ తిరునాళ్లను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ బిట్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి జూలై 4ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ బిట్ గౌతు లచ్చన్న జయంతి ఆగస్టు 16ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఆగస్టు 23ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ గురజాడ అప్పారావు జయంతి సెప్టెంబర్ 21ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి డిసెంబర్ 4ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు ఎవరైతే గ్రామ సచివాలయ, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ, ఏఎన్ఎం తదితర పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇంతకుముందు కూడా చేసినవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో 6 months కరెంట్ అఫైర్స్ కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ సచివాలయ జాబ్స్కి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ 6 months జనవరి నుండి జూలై వరకు చేసినవన్నీ కూడా ప్లేలిస్ట్లో అందించడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ డైలీ మీకు ఆన్లైన్ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ టాపిక్ పైన
డైలీ 3 టైమ్స్గా మీకు కండక్ట్ చేస్తున్నాము. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఫ్రీగా మా యొక్క వెబ్సైట్లో మీరు రాసుకోవచ్చు. ఈ యొక్క గ్రామ సచివాలయం జాబ్స్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ముందుగానే మా యొక్క వెబ్సైట్లో ఫ్రీగా ఎగ్జామ్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఎగ్జామ్ అప్పుడు ఈజీగా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేయడానికి కూడా మీకు వీలుంటుంది. సో ఎవరైతే ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి 3 టైమ్స్ మీరు డైలీ 3 టైమ్స్గా ఆన్లైన్లో ఫ్రీగా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీరు మా యొక్క వీడియోస్ అని కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.